హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇంక ఇవాళ సోమవారం వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. మనందరికీ తెలుసు కదా, ధనుర్మాసం వచ్చేసరికి పూజలు, పాసురాలు, అలాగే పొంగల్ అవి చేసుకుంటూ ఉంటాము. అలాగే ఇవాళ వీడియోలో పొంగల్ అది ఇంకా తయారు చేద్దామని ఇంకా లోపలికి అయితే వచ్చేసానండి. ఇంకా పొంగల్ ప్రిపేర్ చేస్తున్నాను పూజ కోసం. హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇంకా పొంగల్కి అన్నీ ఒక పక్క సర్దుకుంటూనే పూజకి ఇంకా అలంకరణ, పువ్వులు అన్నీ ఇంక ఇలా అలంకరణ చేసుకుని బయట లోపల కూడా అలంకరించుకుని ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను, కానిచ్చుకుంటున్నాను. ఇంకా ధనుర్మాసం అనగానే 30 పాసురాలు సేవించుకుంటాము. అలాగే ఇవాల్టి పాసురం అయితే పెరుమాళ్ దగ్గర ఇలా విన్నవించుకుంటున్నానండి. அங்கன் மாஞாலத்தரசர் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளிர் கட்டிற் கீழே செங்கழும் ஈர்ப்பால் போல் வந்து தலை பெய்தோம் கிங்கிணியாம் செய்த தாமரை பூ போலே செங்கன் சிறு சிறிதே என்மேல் வினியாவோ திங்களும் ஆதித்யனும் எழுந்தார் போல் அங்கனிரண்டங்கள் மேல் நோக்குதியல் எங்கள் மேல் శాపం எழுந்தேல் ఒరెంబావాయ్. పెరుమాళ్ యొక్క చూపు పడగానే మనకున్న పాపాలు, శాపాలు అన్నీ తొలగిపోతాయని ఈ పాసురంలో అర్థం అండి. అలాగే సకాలంలో అన్నీ కురవాలన్నా, సకాలంలో పళ్ళు, పువ్వులు, కాయలు అన్నీ కూడా మనకి పంటలు అందాలన్నా సరే మనకి పెరుమాళ్ యొక్క అనుగ్రహం కూడా ముఖ్యమని ఈ ధనుర్మాసంలో ఈ 30 పాసురాల్లో ఏదో ఒక పాసురంలో కూడా ప్రకృతిని కీర్తిస్తూ పాడుతూ ఉంటారండి. అలాగే ఇవాళ పెరుమాళ్ యొక్క చూపు మన మీద పడితే మనకున్న కర్మలన్నీ తొలగిపోయి మన వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది, అలాగే పెరుమాళ్ దర్శనం కూడా కలుగుతుంది అని నమ్ముతూ ఉంటామండి. ఇంకా దానికోసమే పాసురాలన్నీ ఇలా విన్నవించేసుకుని ఇంకా వంటింట్లోకి అయితే ఇలాగ వచ్చేసాను. మనకి నెల్లాళ్ళు పొంగల్ చేస్తే మంచిది అంటుంటారు కదా, అలాగే ఆండాళ్ళ తల్లి కథ విన్నా కూడా మనకి పొంగల్ యొక్క విశిష్టత కూడా మనకు తెలుస్తూ ఉంటుందండి. పూర్వం రంగనాథుడి సేవలో మునిగి తేరుతున్న ఆండాళ్ళ తల్లికి రంగనాథుడిని పెళ్లి చేసుకోవాలన్న కోరిక అయితే కలుగుతూ ఉంటుంది కదా. అలాగే రంగనాథుడికి తాను అలంకరించుకున్న మాలలన్నీ కూడా కట్టి రంగనాథుడికి అలంకరిస్తూ ఉంటారు. ఇందులో ఉన్న గొప్పతనమైన పాసురాలన్నీ కూడా 30 రోజులు ఆ కృష్ణుడిని కీర్తిస్తూ పాడినవి అని అనుకుంటాం కదండి. అలాగే రంగనాథుడికి ఆండాళ్ళ తల్లితో కళ్యాణం జరిగాక ఆండాళ్ళ తల్లికి ఒక మొక్క అయితే ఉండిపోయిందండి. ఆండాళ్ళ తల్లికి ఏం మొక్క అని అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈ పూర్వం ఈ పాసురాలన్నీ ఒక మూల మరుగున పడిపోయాయి కదా, అవి తిరిగి అన్ని మనకి సంపాదించి తెచ్చి పెట్టింది మనకి రామాంజుల వారు గురువు కింద మనం భావిస్తూ ఉంటాము. ఈ పాసురాలన్నీ కూడా మరుగున పడ్డంతో ద్రవిడ భాషలో ఉన్నవన్నీ మనకి తిరిగి తెచ్చి ఇంత సులభంగా మనం చదువుకుని ఇంత సులభంగా మనం పెరుమాళ్ళని సేవిస్తున్నాము అంటే రామాంజుల వారి కారణం కదా. అందుకని శ్రీవిల్లిపుత్తూరులో రామాంజుల వారు ఆ తల్లి యొక్క మొక్కుని తీర్చినందుకు ఇప్పటికి కూడా శ్రీవిల్లిపుత్తూరులో ఆండాళ్ళ తల్లి విగ్రహం కొంచెం ముందుకొచ్చి ఉంటుందంటండి. ఎందుకంటే అన్నదమ్ముళ్ళలాగా భావిస్తూ, అలాగే నా అన్నదమ్ముడు మొక్కు తీర్చారు అని అనుకుంటూ ఇప్పటికి కూడా శ్రీవిల్లిపుత్తూరులో ఆండాళ్ళ తల్లి నిజంగా ప్రత్యక్షమయ్యి రామాంజుల వారిని హక్కును చేర్చుకున్నారని కూడా అంటారు. ఉడయవరని కూడా అంటారు. అంటే మన తోడబొట్టిన వారని కూడా అర్థం వచ్చేలా రామాంజుల వారికి ఆ పేరు వచ్చింది ఇలా మొక్కు తీర్చడం వల్లే అని అనుకుంటారండి. ఏం మొక్కు అని మనం అనుకుంటాం కదా. ఆండాళ్ళ తల్లి అయితే రంగనాథుడితో కళ్యాణం జరిగితే పొంగల్ అది ప్రసాదం కింద చేసి ఇంత ప్రసాదం చెయ్యాలి అని ఆవిడ అనుకున్న ప్రసాదం నాకు కూడా మొత్తం తెలియదులేండి. పొంగల్ అని తెలుసు కానీ ఎంత ఏంటి అని కూడా నాకు వివరం తెలియదు. కాకపోతే ఈ మొక్కు ఆండాళ్ళ తల్లి తీర్చుకోవలసిన మొక్కు రామాంజుల వారు తీర్చారన్న ఉద్దేశంతో ఆండాళ్ళ తల్లి రామాంజుల వారిని మెచ్చుకుంటూ తోడబుట్టిన వారి కింద భావించి ఉడయ్యవరని కూడా అంటూ ఉంటారు. అలాగే ఆ మొక్కు తీర్చినందుకు ఆ తల్లి చాలా సంతోషిస్తూ ఉంటారు. ఆ మొక్కు తీర్చడానికి వైకుంఠం నుంచి నా కోసం వచ్చావా నాయన అని కూడా హక్కును చేర్చుకున్నారని కూడా అంటారండి. ఆ పెళ్లి జరిగాక ఆండాళ్ళ తల్లి ఇలాగా మొక్కుకున్నారని తెలిసి అవన్నీ కూడాను రామాంజుల వారు ఆ ప్రసాదం చేయించి అందరికీ కూడా రంగనాథుడికి ఆరగింపు చేసి ప్రసాదం పంచిపెడుతూ ఉంటారు. ఇది కథ. అలాగే ఈ ధనుర్మాసంలో ఇలా కథలు అయ్యి మనం ఇలా ఆలకించడం అయినా సరే, ఇలా తెలుసుకోవడం అయినా సరే మన పాత పురాణాలను మనం ఒకసారి స్మరించుకున్నట్టు అవుతుందండి. అందుకే ఇందులో షేర్ చేశాను. ఇంక ఇలా పొంగల్ పెట్టానో లేదోనండి పొయ్యి మీద. ఇంక పిల్లలు అయితే వచ్చారు మేడం నుంచి ఏదైనా ఇవ్వమని.
చూసారు కదా, ఇంతమంది మనం ఈ కథ చెప్పుకుంటున్న లోపలే ఈ బాలబాలికలందరూ ఆండాళ్ళ తల్లి రూపంలో ఎంతమంది అయితే ప్రత్యక్షం అయ్యారో చూసారు కదా. మన మనసులో ఏదైనా మనం తలుచుకున్నప్పుడు అలాగే మన ఇంట్లో జరిగే సంఘటనలకి కొంచెం దానికి రిలేటెడ్గా అనిపిస్తూ ఉంటుంది. చూసారు కదా, మనం ఈ కథ చెప్పుకునే లోపల ఎంతమంది ఆండాళ్ళ తల్లులు అయితే మన ఇంటికి వచ్చారని అనిపిస్తుంది. సరే, వాళ్ళకి ఏదో బిస్కెట్ ఏదో ఇద్దామని చెప్పి ఇంకా బిస్కెట్ అది ఇలా తీసి ఇస్తున్నానండి. మనం మంచి సంకల్పంతో కథ విన్నా సరే, మనం సంకల్పించుకున్నా సరే, ఏదైనా తయారు చేద్దాం అనుకున్నా సరే, పెరుమాళ్ళని మనం ధ్యానించుకుంటే మన ఇంటికి ఏదో ఒక రూపంలో స్వీకరించడానికి వస్తారు అనడానికి ఇది నిదర్శనంగా నాకు కనిపించి ఇందులో షేర్ చేస్తున్నాను. మేడం నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా బిస్కెట్లు అవి ఇచ్చి ఇంక ఇలా పంపిస్తున్నానండి. అలాగే ఇంకా రామాంజుల వారి కథ కూడా మనకి ఎంత బాగా కనిపిస్తుంది. పూర్వం అంటే మనం ఒక 1000 సంవత్సరాల ముందు కూడా ఆండాళ్ళ తల్లి మన భూమి మీద ప్రత్యక్షం అయ్యారని కూడా మనకు అర్థమవుతుంది కదండి. ఇంకా సరే, బయట పని అంతా ఇంకా లోపల చూసుకొని ఇంకా వచ్చేసాను లోపలికి. అయితే పొంగల్ చేద్దామని చెప్పి ఇంకొక కుక్కర్ అయితే విజిల్ వచ్చేసింది. సరే, ఇంకొక 2 విజిల్స్ అయితే పొంగల్ చాలా బాగుంటుందండి. అలాగే ముద్ద పొంగలి అంటూ ఉంటాము, ఇంతకుముందు కూడా మీకు షేర్ చేశాను. ఇలా పూజల్లోనూ ఇలాగ ప్రసాదాలకి దానికి ఇది అణువుగా ఉంటుందండి ఈ పొంగలి. కొంచెం పొడి పొళ్ళాడుతూ ఉన్నదానికన్నా ఇలాగా మెత్తగా ఉన్న పొంగల్ అయితే చాలా బాగుంటుంది. సరే, ఇంకా దేవుడి దగ్గర ఇంకా ప్రసాదానికి అన్నీ ఇంక ఇలా సిద్ధం చేసుకుంటున్నాను. ఇంకా పొంగల్లో తాలింపు అనగానే కొంచెం చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతే పొంగల్ కూడా టేస్ట్గా ఉంటుంది. అలాగే దేవుడు ఆరగించిన ప్రసాదం పొంగలి అనేసరికి దాని టేస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి. ఇప్పుడైతే కొంచెం నెయ్యి తాలింపు అయితే వేసుకుంటున్నాను. ఒక 2-3 స్పూన్లు నెయ్యి అయితే వేసుకోవాలి. దీనికి నెయ్యి ఎక్కువే ఉండాలండి. పొంగలి అనేసరికి మనం నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఆవు నెయ్యితో చేసుకున్న తాలింపు అలాగే మామూలుగా చేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి. ఆవు నెయ్యి అయితే శ్రేష్టం అని అనుకుంటూ ఉంటాము. ఇంకా నేనైతే కొంచెం మిరియాలు జీలకర్ర అవి పోపు కింద వేసుకుంటున్నాను. అల్లం అయితే ఆల్రెడీ కట్ చేసాను, చూసారు కదా. ఇంక దీంట్లో పోపులు అన్నీ ఇంకా వేసుకుందామన్న ఉద్దేశంతో మొత్తం ఇంక ఇలా సిద్ధం చేసుకుంటున్నాను. ఎప్పుడైనానండి నెయ్యి అయితే కొంచెం తొందరగా హీట్ ఎక్కువైపోతూ ఉంటుంది. తాలింపు మాడకుండా మనం చూసుకోవాలి. ఇంకైతే కొంచెం ఆవాలు జీలకర్ర ఇలా ఏగిపోవడంతోనే కొంచెం అల్లం ముక్కలు అయితే వేసుకుంటున్నాను. అలాగే ఇంగు మనం ప్రతి దాంట్లో వాడడం వలన మనకి చాలా మంచిదండి. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా జీడిపప్పు అయితే మన ఇష్టమేనండి, ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. ఈ ప్రసాదం చేస్తూ ఉంటే నాకు రామాంజుల వారు ఆండాళ్ళ తల్లికి తీర్చిన మొక్కే నాకు గుర్తొచ్చింది. అందుకే ఇందులో షేర్ చేసి నాకు చెప్పాలనిపించి ఇందులో చెప్పాను. ఈ కథ విన్నా చాలు మనకి పూర్వం ఎలా ఆండాళ్ళ తల్లి, రంగనాథుడు, ఆ కళ్యాణాలు అన్నీ వర్ణించుకుంటూ మనం చాలా సంతోషపడిపోతూ ఉంటాం కదండి. ఒక 1000 సంవత్సరాల ముందు ఇది జరిగింది అంటే మనం ఎంత అదృష్టవంతులమో ఇవన్నీ తెలుసుకోవడానికి, ఈ భూమి మీద పుట్టినందుకు అని చెప్పి కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది కదండి. మరి మీలో ఎంతమందికి అనిపిస్తుంది అన్న డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా కొంచెం పసుపు కూడా వేసుకుని తాలింపు ఇలా బాగా వేపేసుకుంటున్నాను. మనకి తేలికైన లంచ్ బాక్స్ రెసిపీ అంటే పొంగలేనండి. అది ట్రెడిషనల్ రెసిపీ. పూర్వం కోవిళ్ళల్లో ప్రసాదాల కిందైనా సరే, ఈజీగా తేలిగ్గా ట్రెడిషనల్ రెసిపీ అయినా సరే, భగవంతుడికి ఇష్టమైన ప్రసాదం అనేసరికి మనం పొంగలి అనుకుంటాము. ఇందులో రకరకాలుగా చక్కెర పొంగలి అంటే మనం పంచదార వేసుకుంటే చక్కెర పొంగలి, నార్మల్గా ఉప్పు వేసుకుంటే ఇలా ఈ రకం. ఇందులో రకరకాల అన్నిటినీ పొంగలే అంటారు కానండి. మనం చేసుకున్న తాలింపుని బట్టి, మనం వేసుకున్న స్వీటు హాట్ని బట్టి, ఇంకా మిరియాలు జీలకర్ర అన్నీ కూడా, జీడిపప్పు కూడా ఇలా బాగా వేపేసుకుంటున్నాను. అన్నదమ్ముడు కింద భావించిన ఈ ఘట్టాన్ని శ్రీవిల్లిపుత్తూరులో ఇప్పటికీ కూడా ముందుకొచ్చి విగ్రహం ఉంటుంది, ఆండాళ్ళ తల్లి విగ్రహం అని కూడా అంటూ ఉంటారండి. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఊర్లో అన్నీ కూడాను మనకి ఇలాంటి విశేషాలు అన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే మనం తెలుసుకోలేము. అక్కడికి వెళ్ళినప్పుడు మనకు చెప్పిన వాళ్ళైనా ఉండాలి, లేకపోతే అవి మనం తెలుసుకుని చూడగలిగేంత మనసైనా ఉండాలి అని అనిపిస్తూ ఉంటుందండి ఇలాంటివి తెలిసినప్పుడు. ఇంకా పొంగల్ అయితే ఉడికిపోయింది కదండి, మొత్తం ఇందులో కలిపేసుకుందామని ఇంకా మళ్ళీ పెట్టేసుకున్నాను. చూసారు కదండి, 1కి 3 వేస్తే మనం పర్ఫెక్ట్ కొలత మనకు బాగుంటుంది. టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెలే ఇలా ముద్ద పొంగల్ అనేసరికి. ఇప్పుడైతే ఈ బిర్యానీలు అవి వచ్చాయి కానండి, మనకు కావాల్సింది మనకి ఎప్పుడు కూడా ట్రెడిషనల్ ప్రసాదాలు అనేసరికి పొంగలి, పులిహార, చక్కెర పొంగలి ఇవే కదండి.
ఇప్పుడు రకరకాలైతే మనకి లంచ్ బాక్స్ రెసిపీలు అని చెప్తున్నాము. పూర్వం లంచ్ బాక్స్ చాలా సులువుగా చాలా తేలిగ్గా తీసుకెళ్లేది అనుకుంటే ఈ పొంగలి అని అనిపిస్తూ ఉంటుంది. ఇక మొత్తం కూడా ఇలా కలిపేసుకుంటున్నాను. ఈ పసుపు వేయడం వలన కలర్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. పొంగలి కలర్ వచ్చినట్టు నాకు అనిపిస్తూ ఉంటుంది. పసుపు టేస్ట్ కూడా బాగుంటుంది. అది పసుపు అనేసరికి మనకు శుభం అనుకుంటాము. ప్రతి వంటల్లోనూ పసుపు అయిందే మనం ఏది చేసుకోం కదండి. అలాగే నలుగుపిండి కూడా మీకు షేర్ చేశాను. ఇన్ కేస్ ఆ వీడియో కావాలన్నా చెక్ చేయండి. ఎందుకంటే పండగలు అనేసరికి మనం నలుగుపిండితో స్టార్ట్ చేస్తూ ఉంటామన్న ఉద్దేశంతో నలుగుపిండి వీడియో కూడా ఇంతకుముందు నేను షేర్ చేశాను. ఇన్ కేస్ ఆ వీడియో కావాలన్నా చెక్ చేసేయండి. అండ్ మా వీడియోస్ కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీ అభిప్రాయం ఏదైనా ఈ కథ మీద ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇందులో ఏమైనా తప్పులున్నా కూడా సరిదిద్దవలసిందిగా కోరుతున్నాను. ఇంకా పొంగలైతే ఇలా మీతో మాట్లాడుతూనే ఈ కథ చెప్తూనే పాసురాలు విన్నవించుకుంటూనే ఇంకా తయారు చేసేసుకున్నానండి. చాలా సూపర్ పొంగలి. మనకు కావాల్సి వస్తే ఉప్పు ఎక్కువ తక్కువ చూసి కలుపుకోవచ్చండి. ఈ స్టేజ్లో మనకు కొంచెం తగ్గినట్టు ఉంటే కూడా మనం కలుపుకోవచ్చు. అలాగే నెయ్యి కూడా మనం పొంగల్లో ఎక్కువ వేసుకుంటే చాలా సూపర్గా కూడా ఉంటుందండి. ఇంకా మొత్తం నాకు కొంచెం తగ్గినట్టు అనిపించిందని మొత్తం ఇంక ఇలా తీసుకుని మొత్తం కలిపేసుకుంటున్నాను. నేనైతే కొంచెం ఇప్పుడు ఉప్పు వేసానండి. మొత్తం కలిపేసుకుని చూసారు కదా, ముద్ద పొంగలి ఈ మాత్రం స్టేజ్లో ఇలా ఉంటే చాలా సూపర్గా ఉంటుందండి. అలాగే పొడి పొడిగా ఉంటున్న పొంగల్ కూడా అప్పటికప్పుడు వేడి మీద బాగుంటుందేమో కానండి, ఇది చల్లారినా కూడా బాగుంటుంది. అలాగే వేడి మీద ఇంకా సూపర్గా ఉంటుంది. శ్రీవిల్లిపుత్తూరులో జరిగిన ఈ సంఘటన నాకు మాత్రం చాలా ఆకట్టుకుందనే చెప్పుకోవాలి. అలాగే చాలా ఆశ్చర్యంగా కూడా అనిపించింది. రామాంజుల వారి మొక్కు తీర్చడం ఏంటి అంటే మనకి రామాంజుల వారికి కూడా మామూలుగా తెలియలేదండి. ఎందుకంటే ద్రవిడ భాషలో ఉన్న గ్రంథాలను బట్టి ఆండాళ్ళ తల్లి ఇలా కోరుకున్నారు, ఇలా మొక్కు అనుకున్నారు అని తెలుసుకుని అది తీర్చగలిగారు అని అనుకుంటాము. అలాగే మీలో ఎంతమందికి ఈ కథ తెలుసు అన్నది కూడా డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేనైతే కొంచెం ఆవు నెయ్యి అయితే పైన ఫైనల్ టచ్ అయితే ఇచ్చేసుకుంటున్నానండి. ఇందులో కరివేపాకు కానీ కొత్తిమీర కానీ వేసుకుంటే కూడా బాగుంటుంది. ఇంకా వేడి వేడి పొంగల్ అయితే నాకు ఇలా రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకోవడమే. అలాగే దీనికి చట్నీ కాంబినేషన్ కూడా బాగుంటుంది. కాకపోతే కారపొడి కాంబినేషన్ కూడా సూపర్గా ఉంటుంది. మనం చట్నీలు అవి ఏమీ లేనప్పుడైనా సరే ఇలా కారపొడితో కూడా బాగుంటుందండి. ఇలా జీడిపప్పు కారపొడి కలిపి తింటే కూడా సూపర్గా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేసుకోండి. నిజంగా సూపర్గా ఉందండి. ఇంకా నేనైతే పొంగల్ అది సర్వ్ చేసుకోవడానికి ఇంకా బయటకైతే వచ్చేసానండి. సర్వ్ చేసుకుంటున్నాను. అలాగే మూవీ అయితే వస్తుంది, మహేష్ బాబు మూవీ. కిందటి సంవత్సరం పండగకి అయితే వచ్చింది కదా, అది చూసుకుంటే ఇంకా పొంగల్ అయితే కానిచ్చేసుకుంటున్నామండి. అంతేనండి వీటి వీడియో. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా. అంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.